శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్యత లలిత సహస్రనామ స్తోత్ర పారాయణలు ప్రతి ఇంట మారుమోగుతూ ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు చాలా చాలా ఇష్టంగా లలితని పూజిస్తూ ఉంటారు. అయితే లలిత అమ్మవారు ఇవ్వనిది అంటూ ఏమీ లేదు. ఆవిడ అన్ని ఇస్తుంది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఎవరు అంటే లలితా త్రిపుర సుందరే, లలితా పరమేశ్వరి, లలితా పరాభట్టారిక, ఇటువంటి పేర్లతో ఆవిడ మణిద్వీపంలో విరాజిల్లుతూ ఉంటుంది. మరి మనందరము ఎంతో ఇష్టంగా లలిత పూజలు చేసుకుంటాము. అలాగే లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకుంటాము. లలిత ప్రతి ఇంట మారుమోగుతోంది. ఏ ఇంట కూడా లలిత శబ్దం లేనిది ఉండదు. చాలా మంది లలిత పేరు కూడా పెట్టుకుంటారు. లాలిత్యమైనది లలిత. అలా అని ఆవిడ పూర్తిగా లాలిత్యవంతురాలేనా అంటే లాలిత్యముతో పాటు అతి శక్తివంతురాలు కూడా. అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉన్నది లలితా పరమేశ్వరి. లలితా పరమేశ్వరి నుంచే మిగతా అవతారాలు, అలాగే దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉద్భవించారు. మనకి దేవి భాగవతం చాలా సుస్పష్టం చేస్తోంది ఈ విషయాన్ని. అద్భుతమైనటువంటి శక్తియుక్తులు కలిగిన పరాశక్తి లలిత అమ్మవారు. లలితే భగవతి, లలితే మూల విరాట్టు. ఇటువంటి అమ్మని మనము నవరాత్రుల్లో లలిత పేరుతో కూడా పూజించుకుంటాము. అన్ని రకాల అవతారాలు వేసుకుంటాం. బాలా త్రిపుర సుందరి, గాయత్రి, లక్ష్మి, లలిత, సరస్వతి, రాజరాజేశ్వరి, మహిషాసుర మర్దిని, ఇలా అన్ని అవతారాలతోనూ పూజ చేసుకుంటాము. లలిత అమ్మవారిని కూడా అవతారంగా అలంకరించి మనము పూజ చేసుకుంటాము. లలిత స్తోత్ర పారాయణాలు చేసుకుంటాము. లలిత మనకి ఇవ్వనిదంటూ ఏమీ లేదు. అమ్మ లలితమ్మ ఎంత అద్భుతమైన శక్తియుక్తురాలంటే ఆమె ఒక చిరునవ్వుతో ఈ సృష్టి మొత్తాన్ని వశం చేసుకోగలదు. ఒక కంటి కొసల ఆ చూపుతో శత్రువులని, ముఖ్యంగా రాక్షసులని, రాక్షసులే కదా శత్రువులు ఉంటారు, ఆ రాక్షసులని దునుమాడగలదు. అలాగే ఒక చిన్న చిరునవ్వుతో భక్తులని ఈ సంసార సాగరం నుంచి ఒడ్డుకెక్కిచ్చేయగలదు. అంత అద్భుతమైనటువంటి తల్లి లలితా పరమేశ్వరి. లలితా పరమేశ్వరి నుంచే మనకి అద్భుతమైన శక్తులు కలిగినటువంటి రూపాలన్నీ కూడా ఆవిష్కరింపబడ్డాయి. లక్ష్మీ అమ్మవారిని అలాగే సరస్వతి అమ్మవారిని కూడా తన శరీరం నుంచి కుడి ఎడమల భాగముల నుంచి ఆవిడ ఆవిష్కరింపచేసి విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడికి ఇచ్చేశారు. అంత అద్భుతమైనటువంటి రూపాలు ఆమెలోంచే ఆవిష్కరింపబడ్డాయి. అలాగే బాలా త్రిపుర సుందరి, అలాగే మహిషాసుర మర్దిని, అలాగే కన్యాకుమారి, ఏ అవతారమైనా తీసుకోండి, అన్నపూర్ణగా అవతరించింది, బాలగా అవతరించింది, మహిషాసుర మర్దనిగా అవతరించింది, కన్యాకుమారిగా అవతరించింది, అలాగే మీనాక్షిగా అవతరించింది. రకరకాలైనటువంటి అవతారాలన్నీ కూడా మనకి లలితా పరమేశ్వరి నుంచే వచ్చాయి. అందుకనే ఆవిడ అమ్మల గన్నయమ్మ అయింది. ఇంత అద్భుతమైనటువంటి రూపాన్ని మనము ప్రతిరోజు కూడా పూజించుకుంటాం. నవరాత్రుల్లో ఆ రూపాన్ని ప్రత్యేకంగా అలంకరింపజేసుకొని వేయడమే కాదు, ప్రతిరోజు కూడా లలితా సహస్రనామాన్ని ప్రతి ఇంట్లో కూడా గృహిణి చక్కగా స్తోత్రాన్ని ఆలపిస్తుంది. అలాగే తన ఇల్లు చక్కటి శుభత్వం కలిగి ఉండాలని, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఇల్లు సుభిక్షంగా ఉండాలని, భర్తకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని, తన కుటుంబం వృద్ధి చెందాలని, తన సంతానం చక్కటి వృద్ధిలో ఉండి ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలని, ఇలా ఎన్నో రకాలైనటువంటి కోరికలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. అలాగే ఏ కోరిక లేకుండా పూజించడం అనేది అది అసలు చాలా ఉన్నతమైన స్థితి. కానీ మానవులం కాబట్టి ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకుని ఉంటాము. ఏ కోరిక ఉన్నా ఆ కోరికల్ని తీరుస్తుంది. ఏ కోరిక లేకుండా చేసినా కూడా మన యొక్క అవసరాలు ఏమిటి, మనము జన్మించింది లగాయతు, తిరిగి మరణించేంత వరకు కూడా ఈ మానవ ప్రయాణంలో అనేక రకాలైన అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలన్నిటినీ కూడా
ఆవిడ మనం అడగక్కర్లేకుండానే తీర్చేస్తుంది. లలిత ఉపాసన అంత గొప్పది. దేవతలు సైతం లలిత అమ్మవారి దగ్గరికే వెళ్తారు. ఏదైనా చిన్న కష్టం వచ్చింది, రాక్షసుల చేత పీడింపబడుతున్నారు, రాక్షసులు యుద్ధం చేయడానికి మీదకొచ్చారు అంటే, అమ్మా భగవతి నువ్వే దిక్కు అని చెప్పి వెళ్ళి స్తోత్ర పారాయణాలు చేస్తారు. అంత అద్భుతమైనటువంటి లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు చెయ్యడమే ఆలస్యం, వెంటనే ఆవిడ కనికరించేస్తుంది. మీకేమి భయం లేదు, నేనున్నాను అని చెప్పి ఉపాయం చెప్తుంది. ఏ విధంగా రాక్షసుల్ని సంహరించాలి అనేది చెప్తుంది. అలాగే తానే ఒకవేళ సంహరించాల్సి వస్తే రకరకాల అవతారాలు దాల్చి రకరకాలుగా రాక్షసుల్ని దునుమాడుతుంది. మరి ఇంత అద్భుతమైన లలిత ఎక్కడ ఉన్నది అంటే, ఆవిడ మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో కొలువయ్యుంది అని మనము మణిద్వీప వర్ణనలో పాడుకుంటున్నట్టుగా మణిద్వీప వర్ణన చాలా అద్భుతమైనది. అక్కడ ఉంటుంది ఆవిడ, మణిద్వీపంలో ఉంటుంది. పంచబ్రహ్మల మంచము పైన ఆవిడ కూర్చుని ఉంటే ఆవిడ్ని మిగతా దేవతలందరూ లక్ష్మి గాని, సరస్వతి గాని, గణపతి గాని, కుమారస్వామి గాని, విష్ణుమూర్తి గాని సేవిస్తూ ఉంటారు. మరి పరమశివుడు ఆవిడ చెంతనే ఆ మంచము పైనే పడుకొని ఉంటాడు. మనకి లలితా సహస్రనామాల ఆ పుస్తకము అనేది చాలా ఫేమస్ అయిపోయింది. ఆ పుస్తకం పైన ఈ లలిత యొక్క చిత్రపటం ఉంటుంది. అమ్మవారిని ఎవరెవరు ఏ విధంగా సేవిస్తున్నారు అనేది, పరమశివుడు ఏ విధంగా అక్కడ పవళించి ఉన్నాడు అనేది ఆ చిత్రపటం మీద ఉంటుంది, ముఖ చిత్రంగా ఉంటుంది. మనందరం ప్రతిరోజు చూస్తూ ఉంటాము. ఈ పుస్తకం ద్వారానే ప్రతిరోజు నిత్య పూజలు చేసుకుంటూ ఉంటాము. మనము ఈ మణిద్వీప వర్ణన పాడుకునేటప్పుడు చాలా అద్భుతమైన వర్ణన ఉంటుందండి. అందులో ఎన్ని రకాలైనటువంటి నదులు ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి పర్వతాలు ఉంటాయి, తోటలు ఉంటాయి, అలాగే ఖాళీ స్థలాలు, మైదానం అంటాము, ఈ మైదానాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బంగారపు రాసులు, రత్న రాసులు, ముత్యాల రాసులు, రత్నాల రాసులు, పగడాల రాసులు, ఇలా రాసులు రాసులుగా పోసి ఉంటాయి అన్నమాట. అటువంటి కొన్ని మైళ్ళ ప్రాకారం కలిగినటువంటి ఆ ప్రాకారంలో అమ్మవారు కొలువై ఉంటుంది. అద్భుతమైనటువంటి రూపం, ఎంత చెప్పినా కూడా తీరదు. ఆ చెక్కిళ్ళ సౌందర్యము, ఆ పెదాల సౌందర్యము, ఆ నాసికా సౌందర్యము, అలాగే ఆమె యొక్క కుజద్వయ సౌందర్యము, నుదుటి సౌందర్యము, అష్టభుజములతో అలరారే ఆ భుజాల యొక్క సౌందర్యము, కన్నులు, అద్భుతమైనటువంటి రూపు, అద్భుతమైనటువంటి చూపు, చల్లని తల్లి. ఆ దీవెన ఇస్తే చాలు మనం మనస్సు పులకరించిపోతుంది, జన్మ ధన్యమైపోతుంది. అంత అద్భుతమైనటువంటి చూపు. ఇక ఆ కిరీటం గురించి చెప్పనే అవసరం లేదు. కేశపాశాల యొక్క వర్ణనని మనం ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైనటువంటి కేశపాశం ఆవిడది. ఒకసారి కంచి పరమాచార్య పెరియవార్ అంటాం కదా, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు ఏదో పూజ చేసేసి కామాక్షి అమ్మవారికి అలాగే విరమించుకొని వచ్చారట. ఇక పూజ కార్యక్రమం అయిపోయింది కదా అని ఆవిడికి పాలతో అభిషేకం చేసి కామాక్షి అమ్మవారికి వెంటనే ఆవిడ ప్రత్యక్షమయ్యారు స్వామివారికి. ఏమిరా నన్ను ఇలాగే వదిలేశావు, ఈ కురులు చూడు, సువాసన లీనేటటువంటి నా కురులు పాలతో వాసన వస్తున్నాయి, వచ్చి కడగవా అని చెప్పి అడిగారట. అప్పటికప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వారికి కబురు పంపి ఒక్కసారి ఆలయాన్ని తెరవమని చెప్పి అడిగారట. ఆలయాన్ని తెరిచారట బ్రిటిష్ వారు. అప్పట్లో గౌరవాలు అలా ఉండేవి. ఆ గౌరవం మీద వాళ్ళు ఆలయాన్ని తెరవంగానే ఈయన మళ్ళీ వెళ్ళి ఆ పాల వాసన పోయేటట్టుగా మళ్ళీ నీటితో అభిషేకం చేశారు. మళ్ళీ గొప్ప సువాసన లీనిందిట అమ్మవారు. అంత అద్భుతమైనటువంటి లీల మనకి కంచి పరమాచార్య గారి కథలలో మనకి కనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి కేశపాశాల యొక్క సౌందర్యం గాని, ఆ సువాసన గాని ఎంత చెప్పినా తక్కువే. అటువంటి కేశపాశాల మీద పెట్టినటువంటి అలంకరింపజేసినటువంటి ఆ కిరీటం యొక్క ధగధగలు, మిలమిలలు, ఆ బంగారము, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, మరకతమణులన్నీ పొదిగి ఉన్నటువంటి ఆ కిరీటం యొక్క సౌందర్యము
ఇవన్నీ కూడా ఎంత చెప్పినా తక్కువే. ఇంతటి సౌందర్యవతి అయినటువంటి అమ్మ మణిద్వీపంలో కూర్చుని ఉంటుందిట. శ్రీచక్ర నివాసిని ఆవిడ. శ్రీచక్రంలో కొలువయ్యుండి భక్తులని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ సృష్టి మొత్తం ఆవిడ యొక్క కనుసన్నల్లో సృష్టించబడి ఉన్నది. మరి ఈ సృష్టి అంతా కూడా ఆమె బిడ్డలమే కదా. ఏ బిడ్డకి ఏ కష్టం వచ్చినా ఆవిడ చక్కగా కాపాడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనము కూడా అటువంటి ప్రేమతో, అటువంటి భక్తితో అమ్మని ప్రార్థించినట్లయితే ఈ నవరాత్రులలో 5వ రోజున, పంచమి రోజున, ఈసారి తిథిద్వయాలు వచ్చాయి కాబట్టి పంచమి ఉపరి షష్ఠి అని చెప్తారు. తిథిద్వయం రోజున 27వ తేదీ శనివారం నాడు లలిత యొక్క రూపాన్ని అలంకరింపజేసి అమ్మకి చక్కగా రకరకాలైనటువంటి నైవేద్యాలని అమ్మకి నివేదన చేసి భక్తులకి వితరణ చేస్తారు. అద్భుతమైనటువంటి అమ్మ రూపాన్ని చూసి భక్తి శ్రద్ధలతో అమ్మ స్తోత్ర పారాయణాలు పఠించి అమ్మని ఆశీర్వాదాలు కోరుకుందాము. లలిత అమ్మ అనంగానే అది ఒక అద్భుతమైన శక్తి అని మనము గుర్తు చేసుకుంటాము. ఎందువల్ల అంటే ప్రతినిత్యము మనము కొలిచేదే అమ్మని కదా. అద్భుతమైన శక్తి ఉన్నది కాబట్టే మనకి ఎన్నో రకాలైనటువంటి వరాలు ఇస్తోంది. ఈ సృష్టి అంతా అండపిండ బ్రహ్మాండమునందు నిబిడీకృతమైనటువంటి అమ్మ ప్రతి మనిషి హృదయంలోని కదలికలని తెలుసుకుని మన భక్తి ప్రపత్తుల మేర మన్ని ఆశీర్వదిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి తెలియజేస్తూ, అమ్మ కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు.